గారు, ఇప్పుడు అక్కడ ముగ్గురు వస్తున్నారు. ముగ్గురు చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా? ఆ బండికి నెంబర్ ప్లేట్ లేదు. ముగ్గురు వస్తున్నారు, ప్లస్ ముందు వ్యక్తి సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు, వెనకాల వ్యక్తి మామూలుగా ఉన్నాడు, మూడో వ్యక్తి కూడా సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు. వాళ్ళకి రోడ్డు మీద అవగాహన ఎక్కువ లేదంటే ఈ టైంలో ఎవరు పట్టించుకుంటారులే అనే ఉద్దేశం. పోలీసులు లేరు కదా. మన ఉద్దేశం ఏంటంటే పోలీసులు ఉన్నా లేకపోయినా సరే ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించాలి, మన అవగాహన కల్పించాలి. కాబట్టి ఆపుదాం వాళ్ళని. ఓకే, మిమ్మల్ని కూడా సరిగ్గా కనపడట్లేదు. తర్వాత మీరు సెల్ ఫోన్ కూడా పెట్టుకుని మాట్లాడుతుంది. ప్లస్ హెల్మెట్ కనీసం ముగ్గురు పెట్టుకోవాలి, లేదంటే అసలు ముగ్గురు వెళ్ళడమే తప్పు. కానీ మీరు ఒక్కళ్ళే వెళ్ళాలి, లేదంటే ఇద్దరు వెళ్ళాలి. హెల్మెట్ ఒక్కళ్ళన్నా కూడా పెట్టుకోలేదు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందని ఇబ్బంది అవుతుంది. దయచేసి మీకు ఈ విషయం చెప్తానే ఆపేవండి. సరే అండి, మాకు కొంచెం ఎమర్జెన్సీ వెళ్తున్నాము. మా ఫాదర్ కొంచెం మా వాడు రావలేదు, అందుకని మేము కొంచెం ఎక్కడికి వచ్చిందండి మధ్యలో పాప ఆయన ఇచ్చారు. ఆయన కష్టం లేదండి సార్. ఎమర్జెన్సీ ఉంది, ఓకే, కాదంటలేదు. మీరు ఇంకో వెహికల్ ఎక్కాలండి. మీ ఫాదర్ సీరియస్ అన్నారు, మీకేందో జరిగింది అనుకోండి. మీ ఫాదర్ రాలేదు కదండి, ఆయన మంచం మీద ఉన్నారు కదా. ఆయన సార్ మీరు సంఘానికి ఉపయోగపడే పని చేశారు సార్. ఇంకోటి, మీరు ఫోన్ మాట కూడా ఆ టాపికేనండి, హెల్త్ బాగాలేదని చెప్పి సార్ అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే ఏమైనా తప్పేనో సార్ ఒక్క నిమిషం బండి పక్కన పెట్టి రీజన్ ఉన్నా అది వాళ్ళకి అర్జెంట్ అని వెళ్ళారు కాబట్టి మీరు కూడా ఒక నిమిషం మాట్లాడి వెళ్తే అందరూ చెప్పుకుంటారు. ఇదే సార్ ఏదైనా జరిగితే ఆయనకి మీకు ఇద్దరికి ఇబ్బంది అవుతుంది కదా. ఒక్క నిమిషం ఆపి వెళ్ళండి, ఆపి మీరు సెల్ ఫోన్ ఆపేసి నడపండి. ప్లస్ హెల్మెట్ కూడా మీరు పెట్టుకోండి సార్, కనీసం ఒక్కళ్ళని పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీరు కాన్సన్ట్రేషన్లో ఉంటారు, వెనకాల ఆయన చూపేయడానికి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. కనీసం మీరన్నా హెల్మెట్ పెట్టుకుంటే ఏదన్నా ఏ రోజు ఎలా ఉంటుంది సార్, మన వల్ల కాదు కదా సార్. దయచేసి మీ దగ్గర హెల్మెట్ ఉందా? హెల్మెట్ సార్, హెల్మెట్ మేము ఇస్తామండి, మేము ఇస్తాం సార్, మేము ఇస్తాం సార్ హెల్మెట్. ఆ హెల్మెట్ పెట్టుకోండి దయచేసి, హెల్మెట్ పెట్టుకోండి. డిపార్ట్మెంట్ కాదు సార్, మాది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ, అంటే ఏఓఎస్ఆర్పి అంటే అసోసియేషన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సార్. ఇది హెల్మెట్ పెట్టుకోండి. మీరు మనం సేఫ్గా ఉంటూ చేయాలండి. ఏం చేసినా సరే అర్జెంట్ ఉన్నా కూడా మనం గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ పాటిస్తూ మనం చేస్తే మనకి సేఫ్గా ఉంటుంది, మన కుటుంబ సభ్యులకి అందరూ సేఫ్గా ఉంటారు. అర్జెంట్ పనులు ఉన్న రూల్స్ పాటిస్తూ చేస్తూ ఉంటే ఎవరికి ఏం ఇబ్బంది ఉండదు. మన రూల్స్ పాటిస్తూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి. దానివల్ల మనకి ఏం వేస్ట్ కాదు. కంగారు పడి వెళ్ళడం వల్ల ఇంకో ప్రాబ్లం అయ్యే సమస్య ఉంటుంది. ఆ సమస్య థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా మాట విని మీరు వెంటనే హెల్మెట్ పెట్టుకుని మాట విన్నందుకు గాను మేము మా ఏఓఎస్ఆర్పి సంస్థ ద్వారా మన దేశానికి సంబంధించి భారతదేశం మొత్తం పోలీసు ఉన్నా లేకపోయినా ట్రాఫిక్ రెగ్యులేషన్ అనేది ఖచ్చితంగా చేస్తాము అని చెప్పడానికే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. మంచి పని చేస్తున్నారు సార్ మీ సంస్థ. సార్ ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే సార్, మన భారతదేశాన్ని మిగతా వాళ్ళు మనోళ్ళే కొద్దిగా తెలిసినట్టుగా మాట్లాడతారు సార్. ఆ విషయంలో ఒకసారి మేము మాట్లాడినప్పుడు ఏమన్నానంటే, నేను అడిగానండి వాళ్ళని, భారతదేశం గురించి కించపరిచి మాట్లాడితే భారతదేశంలో ఉన్నప్పుడు మాత్రం రూల్స్ అన్ని వైలేట్ చేస్తున్నారు, ఇదే మనుషులు విదేశాలకు వెళ్తే మాత్రం అక్కడ రూల్స్ అన్ని పాటిస్తున్నారు, అక్కడ రూల్స్ గట్టిగా ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు, ఇక్కడ రూల్స్ సరిగ్గా చేయట్లేదంటే రూల్స్ అన్నీ ఉన్నాయండి. ఆ విదేశాల్లో జనాభా తక్కువ, మన ఇండియా జనాభా ఎక్కువ. ఏం చెప్తున్నామంటే పోలీసులు ఉన్నా లేకపోయినా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ప్రతి ఒక్కళ్ళు. ఆ ఉద్దేశంతో చేస్తున్నాం సార్. కూడా ఒకసారి మీరు ఇది కూడా ధరించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ సంస్థ మంచి పని చేస్తుంది సార్. ఏఓఎస్ఆర్పి అండి సార్. ఒకసారి సార్ మీరు కూడా రండి సార్. సార్ ఇలాంటి సంస్థలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా మాట రెస్పెక్ట్ చేసినందుకు. మీరు మెడికల్ ఎమర్జెన్సీకి లిఫ్ట్ అడిగారని చెప్పారు కదా, మీరు వెళ్ళవలసిన ఆసుపత్రికి మేము తీసుకెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా నమస్కారం అండి. మేము ఏఓఎస్ఆర్పి సంస్థ ద్వారా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. ఈ రోజు మేము ఎంచుకున్న అంశం ఏంటంటే, ట్రిపుల్ రైడింగ్ లో వచ్చేవాళ్ళు, నడిపే వ్యక్తి సెల్ ఫోన్ డ్రైవింగ్ మాట్లాడతాడు, అదేవిధంగా హెల్మెట్ కూడా పెట్టుకోడు. ఈ సందర్భంలో అతనికి ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి,
అతనుకి ఫైన్లు ఏ విధంగా వేస్తారు ఈ జర్నీ చేసే వాళ్ళకి, ఇలా చేయడం వల్ల ఏంటి ఏంటి ఏం పరిణామాలు ఉంటాయి, ఏం ప్రమాదాలు ఉంటాయి, ఏం ఇబ్బందులు ఉంటాయనే దాని మీద డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో వ్యక్తులు ట్రిపుల్ రైడింగ్ చేశారు. 2 వీలర్ అనేది ఇద్దరు మనుషులు ప్రయాణించడానికి మాత్రమే డిజైన్ చేయబడిందని అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఈ వీడియోలో మెడికల్ ఎమర్జెన్సీ అనేది ఉందని చెప్పేసి లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెడికల్ ఎమర్జెన్సీ అనేది నిజమా లేదంటే కావాలని సాకుగా పరిగణించినా సరే, అక్కడ మేము చూపించేది ఏంటంటే ఈ వీడియోలో అది ట్రాఫిక్ వైలేషన్ కింద వస్తుంది. అదే విధంగా ఆ వ్యక్తి బండి నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడడం, అది ఏ విధంగా మాట్లాడినా ఏ సందర్భంలో మాట్లాడినా ఇది కూడా ట్రాఫిక్ వైలేషన్ అవుతుంది. అదే విధంగా ఆ వ్యక్తి నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవాలి, ఇది కూడా ట్రాఫిక్ వైలేషన్ గా భావిస్తున్నారు. కానీ ఈ రోజు ఈ వీడియోలో మేము ఇంకో విషయం ఏంటంటే, వెనకాల వ్యక్తి మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి అది నిజమే అయ్యుంటే మాత్రం మేము ఆపినప్పుడు అతనికి కూడా న్యాయం జరగాలని మేము ఒక విషయం చెప్పాం. అతని ఎమర్జెన్సీకి మా ఏఓఎస్ఆర్పి సభ్యులే అవసరమైతే హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ దించుతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియో గురించి ఇప్పటివరకు చెప్పానండి. ఇప్పుడు ఈ వైలేషన్స్ వల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం ముందుకెళ్దాం. ట్రిపుల్ రైడింగ్ అనేది ఎంయూ యాక్ట్ 128 ఎంయూ యాక్ట్ ప్రకారం గతంలో ఫైన్ వేసేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్ గా నేను ఎంక్వైరీ చేస్తే 184 ఎంయూ యాక్ట్ కింద ఫైన్ వేస్తున్నారు. 184 ఎంయూ యాక్ట్ అనేది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఉంటుంది. 128 ఎంయూ యాక్ట్ అంటే ట్రిపుల్ రైడింగ్ కి ఫైన్ వేసేవాళ్ళు. ఇంతకుముందు ట్రాఫిక్ చలానా ఉన్నప్పుడు వేసేవాళ్ళు. ప్రస్తుతం ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ అప్డేటింగ్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం 184 ఎంయూ యాక్ట్ కింద ఫైన్ వేస్తున్నారని తెలిసింది నాకు. ఈ ట్రిపుల్ రైడింగ్ చేసిన వాళ్ళకి 1000 రూపాయల దాకా ఫైన్ వేస్తారు. అదేవిధంగా 6 నెలల వరకు జైలు శిక్ష వేయొచ్చు, లేదంటే 2 వేయొచ్చు. ఇది మళ్ళీ రెండోసారి రిపీటెడ్ గా మళ్ళీ చేస్తే ఆ శిక్షను 2 సంవత్సరాల దాకా పెంచవచ్చు. ఫైన్ ఎక్కువ చేయొచ్చు. అక్కడ పరిస్థితిని బట్టి, చేసిన ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ని బట్టి, ట్రిపుల్ రైడింగ్ వైలేషన్స్ ని బట్టి ట్రాఫిక్ ఫైన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అది చట్టంలో చెప్పిన ప్రకారమే అక్కడ ఫైన్ జరుగుతూ ఉంటాయి. ఆ ఫైన్లు వేసేది అంతా ట్రాఫిక్ పోలీస్ వారు చేతిలో ఉంటుంది. అదేవిధంగా ఆర్టీఐ అధికారుల చేతిలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ ట్రిపుల్ రైడింగ్ చేశారు, కొన్ని అనుకోని సందర్భాల్లో చేశారు, వైలేట్ చేశారు. దానికి మనం ట్రిపుల్ రైడింగ్ వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. పోలీసులు చూడంగానే పోలీసులు ముందు నుంచే సిగ్నల్స్ పర్ఫెక్ట్ గా ఫంక్షనింగ్ అయినా, అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నా సరే పోలీసులు కొద్ది దూరంగా ఉన్నారని చెప్పి బొమ్మని ట్రిపుల్ రైడింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. దాని వెనకాల కొంతమంది యువ పోలీసులు గాని వాళ్ళ వెనకాల పడ్డం, ఆ పడే ప్రమాదంలో ఈ పోలీసులు దెబ్బలు తగిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా వైలేట్ చేసిన 3 వ్యక్తులు కూడా బళ్ల మీద పడి ఇంకో యాక్సిడెంట్ గురి రోడ్డు ప్రమాదానికి గురయ్యి కొన్ని సందర్భాల్లో బలమైన దెబ్బలు, కొన్ని ప్రాణాపాయ పరిస్థితులు కూడా వచ్చినాయి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ట్రాఫిక్ వైలేషన్ చేస్తే అది నేరం కాదు. నేరం చేసినోడు పోలీసులు చూసి పారిపోవాలి. ఇది నేరం కాదు, ఒక ఉల్లంఘన. దానికి జెంటిల్ గా ఒప్పుకొని రిక్వెస్ట్ చేసి తక్కువ ఫైన్ తో అప్పుడు మనం బయటకు వచ్చి తర్వాత ఆ తప్పును మళ్ళీ చేయకూడదు. అదే నిజమైన భారతీయత. భారతీయత అంటే చాలా సందర్భాల్లో ఒక పర్ఫెక్ట్ మీనింగ్ అనేది ఉండదు. భారతీయత అంటే భారత రాజ్యాంగం ప్రకారం నడవడం, అమల్లో ఉన్న చట్టాల ప్రకారం నడవడం అనేది చెప్తాను. అది వేరే వీడియోలో ఇంకా క్లారిటీతో చెప్తాను. ఇక్కడ ట్రిపుల్ రైడింగ్ చేసిన వెంటనే పోలీసులు కానీ ఆపుతారు. ఆపిన వెంటనే ఏమడుతారు, వెంటనే ఏం చూస్తారు, హెల్మెట్ పెట్టుకున్నారా లేదా, లేదంటే ఆ నడిపే వ్యక్తికి లైసెన్స్ ఉందా లేదా, ఆ బండికి ఆర్సీ ఉందా లేదా, మళ్ళీ ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఇవన్నీ అడుగుతారు కదా. మళ్ళీ వీటిలో కూడా వైలేషన్స్ ఏమన్నా ఉంటే మాత్రం వీటికి కూడా ఫైన్ వేస్తారు. కాబట్టి ఈ ట్రిపుల్ రైడింగ్ లో ఏదన్నా వెహికల్ ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా 2 వీలర్స్ కొనుక్కునే వాళ్ళు అప్డేట్ చేసుకుంటా ఉండాలి. ఇన్సూరెన్స్ పాలసీలు ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అది ఎక్స్పైరీ అయిపోయిన వెంటనే కంటిన్యూగా మీరు తీసుకోండి. ఎటువంటి యాక్సిడెంట్లు ఏమి జరగకపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. యాక్సిడెంట్లు అనేవి
చెప్పి జరగవు, మనం ఉద్దేశపూర్వకంగా చేయం కాబట్టి వాటిని యాక్సిడెంట్లు అన్నారు. అనుకోకుండా జరిగేవి, అనుకోకుండా కొన్ని ఎదుటి వాళ్ళు తప్పు చేసినా, ఎదుటి వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసినా, అంటే ఎదుటి వాళ్ళు తప్పు అంటే కావాలని కుదరదు కదా, వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ తెలియకపోవచ్చు. ట్రాఫిక్ రూల్స్ తెలిసినా సరే ఏమవుతులే అని ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసిన సందర్భాల్లోనే యాక్సిడెంట్లు అవుతాయి. జస్ట్ ట్రిపుల్ రైడింగ్ వస్తున్నారు, మిగతా వాళ్ళందరూ ట్రాఫిక్ రూల్స్ అవేర్నెస్ ఉండి అందరూ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అన్ని చూసుకొని పర్ఫెక్ట్ గా వెళ్తే యాక్సిడెంట్లు అవ్వవు. కానీ ట్రిపుల్ రైడింగ్ మీద వస్తున్నాం, డివైడర్ నుంచి ఒకళ్ళు అవగాహన లేకుండా గబుక్కొని రోడ్డు మీదకి దిగుతాడు, వెంటనే వీళ్ళు వచ్చి గుద్దేస్తారు, యాక్సిడెంట్. మళ్ళీ ట్రిపుల్ రైడింగ్, నీ వైలేషన్ వల్ల ఇన్సూరెన్స్ వాళ్ళకి డిఫెన్స్. మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ వచ్చారు, ఇల్లీగల్ డ్రైవింగ్. ఇది ఇల్లీగల్ డ్రైవింగ్ మీద ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కొన్ని ఇబ్బందులు అనేవి మనకి తర్వాత ఇబ్బంది అవుతాయి. ప్రతిదానికి లింకప్ ఉంది బాస్. ప్రతి ఆర్టీఏ వాళ్ళు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ అడిగే ప్రతి విషయానికి ఒక లింకప్ ఉంది. ఈ లింకప్ యొక్క పరమార్థం ఏంటంటే మీ సేఫ్టీ, మా సేఫ్టీ, అందరి సేఫ్టీ, మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సేఫ్టీ గురించి, రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కళ్ళ సేఫ్టీ గురించి ఇవన్నీ రూల్స్ అన్ని రెగ్యులేషన్స్, చట్టాలు అనేవి ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి ఫ్రెండ్స్, మనందరం అర్థం చేసుకొని ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటిద్దాము, మిగతా వాళ్ళతో కూడా పాటించే విధంగా ప్రేరేపిద్దాము. థ్యాంక్ యూ అండి. ఇండియా జై హో, జై హో ఏఓఎస్ఆర్పి జై హో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి.